బ్యాక్ టు ఐ ఫోకస్. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటి నుంచి ఫ్రీ అన్ని ఫ్రీ అని తరచుగా వింటూనే ఉంటాం. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు ఇచ్చే ఫ్రీ పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం మోపుతూ రాష్ట్రాలను అప్పుల కుప్పలుగా మారుస్తున్నాయి. దేశంలోని ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదా? ఉచిత పథకాలు ప్రవేశపెట్టే రాజకీయ పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారా? అయితే దేశంలోని రాజకీయ పార్టీలు ఉచిత మంత్రాన్ని ఎందుకు జపిస్తున్నాయి? దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అన్ని ఒకే మంత్రాన్ని జపిస్తున్నాయి. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలకు ఉన్న ఒకే ఒక అస్త్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఆల్ ఫ్రీ. బస్సు ప్రయాణం ఫ్రీ, కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ. ఎన్నికల్లో గెలిచేందుకు ఇదొక్కటే మార్గం అంటుకుంటున్నాయి మెజారిటీ రాజకీయ పార్టీలు. దేశంలోని అన్ని పార్టీలు ఉచిత మంత్రమే జపిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. జాతీయ ప్రాంతీయ పార్టీలన్నింటిది ఒకటే జపం, ఆల్ ఫ్రీ మంత్రం. ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవరికీ ఆసక్తి ఉండడం లేదనేది జగమెరిగిన సత్యం. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే రాజకీయ పార్టీల పనిగా మారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రజా సంక్షేమం కోసం కాదు, ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆల్ ఫ్రీ పథకాలు కేవలం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలతో పాటు ఆ తర్వాత ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాల్లోనూ ఈ ఫ్రీ స్కీమ్లకే పెద్దపీట వేస్తున్నారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాజకీయ పక్షాలు వాడే బ్రహ్మాస్త్రమే ఈ ఫ్రీ స్కీమ్స్. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కేవలం ఇదొక్కటే కాదు, ఇలాంటి మరెన్నో ఉచిత పథకాలను ఆయా వర్గాలకు ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఆ రాష్ట్రంలో ఈ ఫ్రీ స్కీమ్స్ ఆఫర్ కలిసి వచ్చిందనే చెప్పాలి. దీంతో త్వరలోనే జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అన్ని ఫ్రీ మంత్రాన్ని జపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉచిత పథకాలు జాతర మొదలైంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలు ఉచిత పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిని మించి మరొకరు ఆల్ ఫ్రీ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతున్న పథకాలను ఏ పార్టీ వ్యతిరేకించలేని పరిస్థితిలో ప్రతి పార్టీ ఉచిత పథకాలే ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాల్సి వస్తోంది. సంక్షేమం పేరుతో అడ్డు అదుపు లేకుండా హద్దులు దాటి ఉచిత పథకాలు అందజేస్తుండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. కానీ ఓట్ల రాజకీయంలో ఏ ఒక్కరూ ఈ ఉచితాల పోటీ నుంచి తప్పుకోలేకపోతున్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉచిత పథకాల హవా మొదలైంది. ఈ మధ్య కాలంలో మరింతగా విస్తరించాయి ఉచిత పథకాలు. ఏవి సంక్షేమ పథకాలో ఏవి ఉచిత పథకాలో గుర్తించలేని స్థితికి చేరుకున్న పార్టీలు ఖజానాపై పెనుభారం మోపే పథకాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఉచిత విద్య, వైద్యం, ఉచిత ఎరువులు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలు. వాటికి అదనంగా అవసరం లేని హామీలు ఇస్తూ ప్రభుత్వాలను అప్పుల ఊబిలోకి దించేస్తున్నాయి పార్టీలు. చివరికి ఉచిత పథకాలకు వ్యతిరేకమైన బీజేపీ కూడా ఆరొంపిలోకి దిగక తప్పలేదు. దేశంలో ఉచిత పథకాలు అవసరమా అని గత ఏడాది ప్రధాని మోదీ ప్రశ్నించారు. బీజేపీ నాయకుడొకరు సుప్రీంకోర్టులో కేసు వేసి ఆసక్తికర చర్చకు తెరతీశారు. కానీ చివరకు అదే బీజేపీ 3 నెలల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వాల్సి వచ్చింది. కర్ణాటకలో పోటాపోటీగా ఇచ్చిన ఉచిత హామీలతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపలేక అష్టకష్టాలు పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలు అందరికీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు నిరుద్యోగులకు నెల ఆర్థిక సాయం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో కర్ణాటక బడ్జెట్పై తీవ్ర భారం పడుతోంది. అంతేకాదు అన్నీ ఉచితంగా లభిస్తుండటంతో ఆ రాష్ట్రంలో
కూలి పనులు చేయడానికి కూలీలు ఎవరూ దొరకడం లేదు. ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే చిల్లర సాయానికి అలవాటు పడిన కూలీలు కాఫీ ఎస్టేట్లలో పనులకు పిలిస్తే రోజుకు 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 8 గంటలే పని చేస్తామనే కండిషన్లు పెడుతున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగితే కాఫీ పండించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు రైతులు. ఉచిత పథకాల హామీలు కేవలం ఒక్క కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. యూపీఏ గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అప్పట్లో కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించినా ఆ తర్వాత కాలంలో రైతుల పాలిట శాపంగా మారింది. ఏడాదిలో 120 నుంచి 150 రోజులు పని కల్పించే ఉపాధి పథకం గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరతను సృష్టించింది. ఎవరికి వారు ఆయా గ్రామాల్లో ఉండిపోవడం, పని ఉన్నా పక్క గ్రామానికి వెళ్లేందుకు సైతం ఆసక్తి చూపించకపోవడంతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు ఉచితంగా సాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు రైతుపై పడుతున్న భారం తగ్గించే పథకాలను మాత్రం ప్రవేశపెట్టలేకపోతున్నాయి. ఇక మరో 3 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార బీఆర్ఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని స్కీంలను తెస్తోంది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లకు 2000 రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే 4000 చేస్తామని హామీ ఇస్తోంది. అలా అయితే మేము 5000 చేస్తామని సీఎం కేసీఆర్ ఆ మధ్య ప్రకటించారు. వేలంపాట మాదిరిగా సంక్షేమం, ఉచిత పథకాల్లో నజరానాలు ప్రకటిస్తూ పోటీ పడుతున్నారు నేతలు. ఇక ఏపీలో కూడా ఇదే విధమైన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ అధికార పార్టీ సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఇక అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీ సైతం ఉచిత సంక్షేమ పథకాల పందేరానికి తెరతీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మరిన్ని జోడించి ఇప్పటికే తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ. ఇప్పటికే విభజనతో కుదేలైన ఏపీపై అప్పుల భారం కొండలా పెరిగిపోయింది. ఖజానాలో డబ్బులు లేకుండా, ఆదాయం వచ్చే మార్గాలను చూడకుండా ఉచిత పథకాలను ప్రవేశపెట్టడం వల్ల ఆ రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని తెలిసి కూడా ఈ విధంగా వ్యవహరించడంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉచిత పథకాలు కేవలం కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మరో రాష్ట్రం తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. ప్రతి ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో వింత హామీలు కనిపిస్తుంటాయి. ఉచిత టీవీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు, ఇలా ప్రజాకర్షణే ధ్యేయంగా ప్రజాధనం ఖర్చు చేస్తుంటాయి పార్టీలు. ఇక ఆదర్శ పాలన చేస్తామంటూ ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత పథకాలని ఆశ్రయించింది. పంజాబ్లో గద్దెనెక్కేందుకు ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించిన ఆప్ ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు అప్పులు చేస్తోంది. కేంద్రం సాయం కోసం ఎదురు చూస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత పథకాలకు మినహాయింపేమీ కాదు. రాష్ట్రాల్లో ప్రజాధనం వృధాగా ఖర్చు చేయకుండా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల పోటీలో నెగ్గేందుకు ఉచిత పథకాలని ఆశ్రయిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా పట్టించుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. విపరీతంగా అప్పులు చేస్తూ ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటూ భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉచిత పథకాలను ప్రవేశపెట్టి మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పగా మారుస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విధంగానే భవిష్యత్తులోనూ కొనసాగితే రాష్ట్రాలు అన్ని అప్పుల కుప్పగా, ప్రజలు సోమరిపోతులుగా మారడం ఖాయమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఐ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.